టెట్ 2 జీవశాస్త్రం ప్రిపరేషన్ ప్లాన్. టెట్ 2లో ఉన్నటువంటి జీవశాస్త్రం యొక్క పాఠ్యాంశాలు ఎలా చదవాలి, ఏ పాఠ్యాంశాలు చదివితే మనము ఈ జీవశాస్త్రంలో ఉన్నటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ చేయగలము. ఇక్కడ మనకు కణశాస్త్రము అనేటువంటిది ఉంది. ఈ కణశాస్త్రంలో మనకు ఉన్నటువంటి వాటిలో మనం ఎక్కువగా వృక్ష జంతుకణం గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. తర్వాత సూక్ష్మ జీవశాస్త్రము. ఈ సూక్ష్మజీవశాస్త్రంలో సూక్ష్మజీవ రకాలు, తర్వాత ఉపయోగకరమైనటువంటివి, అపాయకరమైన సూక్ష్మజీవుల గురించి కూడా మనము చదవాలి. పోషణ. ఈ పోషణలో మనకు వచ్చేసరికి మొక్కలలో జంతువులలో పోషణ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మనకు. ఈ పోషణలోనే విటమిన్లు, తర్వాత మనకు ఖనిజాల గురించి కూడా చదువుకోవాలి. తర్వాత జీర్ణక్రియ. ఇక్కడ మానవునిలో జీర్ణక్రియ విధానం అనేటువంటిది ఎలా జరుగుతుంది, అదేవిధంగా మానవునిలో జీర్ణక్రియ విధానం తర్వాత మనకున్నటువంటి వివిధ రకాల జీవులలో జీర్ణక్రియ విధానం ఎలా జరుగుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి శ్వాసక్రియ. ఇక్కడ శ్వాస వ్యవస్థ, మానవునిలో శ్వాస వ్యవస్థ అనేటువంటిది శ్వాసక్రియ విధానం ఎలా జరుగుతుంది, తర్వాత వివిధ జీవులలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. తర్వాత రక్త వర్గాలు. ఇక్కడ రక్త వర్గాల గురించి చదివి అందులో హృదయం యొక్క నిర్మాణము, రక్త ప్రసరణ విధానము, అదేవిధంగా మనకు వివిధ జీవులలో హృదయం యొక్క గదులు అనేటువంటివి ఎలా నిర్మితమై ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ రక్తం గురించి కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను రాసినప్పుడు కూడా ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చింది. నాడీ వ్యవస్థ. మానవుని యొక్క నాడీ వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థ గురించి చదువుకోవాలి. ఈ నాడీ వ్యవస్థలో కేంద్రీయ పరదీయ నాడీ వ్యవస్థ అనేటువంటివి ఉంటాయి. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు యొక్క నిర్మాణము, మెదడు యొక్క నిర్మాణంతో పాటు వాటి యొక్క విధి విధానాలు తెలుసుకోవాలి. పరదీయ నాడీలు కూడా గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హార్మోన్లు. మానవుల్లో హార్మోన్ల యొక్క లేదా వివిధ జీవులలో హార్మోన్ల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఎలా ఉంది, హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చేటువంటి వ్యాధుల గురించి కూడా మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఇక్కడ వివిధ జీవులలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది. మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ 2 రకాలు అనేటువంటిది ఉన్నాయి. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటిది. అస్థిపంజర వ్యవస్థ. మానవుల్లో మనకు అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకుంటాం. వివిధ జీవులలో అస్థిపంజర వ్యవస్థ అనేటువంటివి ఎలా ఉంది, అందులో కండర కణజాలం ఎలా ఉన్నాయి, ఎముకలు అనేటువంటివి ఎలా ఏర్పడి ఉన్నాయి అనేటువంటిది కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ మనకు పర్యావరణ కాలుష్యం. ఇక్కడ పర్యావరణము కాలుష్యం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది. తర్వాత ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం అంటే వివిధ జీవరాశులు నివసించేటువంటి ప్రాంతాన్ని, ఆవాసాన్ని మనం ఆవరణ శాస్త్రం అంటాం. దీన్ని ఇకాలజీ అని కూడా పిలుస్తారు. ఈ ఆవరణ శాస్త్రంలో మనకు జంతువుల యొక్క జంతుజాలకము, పిరమిడ్లు, వీటి గురించి మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ తీసుకుంటే వృక్ష శరీర ధర్మశాస్త్రం అనేది ఉంది. వృక్ష శరీర ధర్మశాస్త్రంలో కిరణజన్య సంయోగక్రియ, వృక్ష హార్మోన్లు, బాష్పోత్సేకము, ఆల్కలాయిడ్ల గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకు జంతు రాజ్యం అనేటువంటిది ఉంది. జంతు రాజ్యంలో రకాలు, వర్గాలు. మనకి జంతు రాజ్యంలో రకాలు, వర్గాలు అనేటువంటి తీసుకుంటే జంతు రాజ్యాన్ని విటేకర్ అనేటువంటి శాస్త్రవేత్త వర్గాలుగా, విటేకర్ అనే శాస్త్రవేత్త రకాలుగా వివరించడం జరిగింది. అందులో మనకు వచ్చేసరికి ఇక్కడ వర్గాలు తీసుకుంటే 2 రకాల వర్గాలు. ఇక్కడ వర్గాలు మనకు అకశేరుకాలు, సకశేరుకాలలో వర్గాలు అనేటువంటివి ఉన్నాయి. వాటి గురించి కూడా మనము తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనం జీవశాస్త్రంలోని పాఠ్యాంశాలన్నిటినీ పూర్తిగా క్షుణ్ణంగా చదువుకుంటే మనము జీవశాస్త్రంలో మంచి స్కోర్ అనేటువంటిది, మంచి మార్కులు సాధించడం అనేది జరుగుతుంది.